నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టీకరణ. చంద్రబాబు శవరాజకీయాలు చేయడం మానుకోవాలన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి. చనిపోయిన వ్యక్తి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత 5 ఏళ్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. 90% పనులు పూర్తయిన వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి బ్యారేజ్ పనులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వంశధార, నాగవలి, చంపావతి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై సమీక్షించారు. హీరమండల లిఫ్ట్, మద్దువలస స్టేజ్ 2, జంధ్యావతి రిజర్వాయర్ పనుల వేగవంతంపై చర్చించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు శవరాజకీయాలతో దిగజారిపోతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను కించపరిచేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న చులకన భావంకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అన్నారు. కనీసం చనిపోయిన వారి పట్ల ఒక మనిషిగా చూపించాల్సిన గౌరవాన్ని కూడా చూపించలేని సంస్కారం చంద్రబాబు సొంతమని దుయ్యబట్టారు. నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు తీసుకొచ్చామని వాళ్ళు కూడా నా ముక్కు మీద నోటి మీద వేసుకోవాలి. దాన్ని కూడా ఇలా చేయొచ్చు అని మీకు ఉండొచ్చు. ఏ నాలెడ్జి తెలుగుదేశంలో ఉండొచ్చు, ఉంచుకోండి. మరి దరిద్రంగా తయారు చేయబెట్టండి. చేసి కూడా ఒక ఐపీఎస్ నోటితో చెప్పించబాకండి. చెప్పించి ఎక్కడో దొరికిన వీడియోని తీసుకొచ్చి మీరు ప్రదర్శిస్తూ పోతే ఆ వీడియోలు చూసి జనం నమ్మే స్థితిలో లేరు. ఇక్కడ ది కోర్ట్ క్వశ్చన్ యూ. నిన్న జడ్జి గారు మీకు క్వశ్చన్ చేశాడు. అసలు మీ ఫోటోగ్రాఫ్, మీ వీడియోలు ఉంటే తీసుకురండి, అప్పుడు దాకా వీళ్ళ జోలికి రావద్దు. అఫ్కోర్స్ అదే జడ్జి ఈరోజు నా మీద విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ట్రోల్ చేస్తే మొత్తం ట్రోల్ చేసేసారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ జడ్జి ఈజ్ టెల్లింగ్, ఆనరబుల్ జడ్జ్ హీ హిమ్సెల్ఫ్ కోటెడ్. నా మీద ఈరోజు వచ్చిన కేసుని నేను మళ్ళా దీన్ని టచ్ చేస్తే మళ్ళా ట్రోల్ చేస్తారేమో అంటే భయపడిపోతా ఉన్నాను. అంటే మీ దుస్సాహసం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, ఈ నేపథ్యం తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఉండే అవకాశం లేదు. 1 సంవత్సరానికి అయ్యగారి భాగవతం బయటపడిపోయింది. కూటమి భాగవతం ఏంటో అర్థమైపోయింది. పొరపాటున వీళ్ళని గెలిపించాము. అది పొరపాటో గ్రహపాటో ఈవీఎం పాటో మాకైతే తెలియదు. సో కాబట్టి ప్రజలు చూపిస్తున్నటువంటి సింపతి, జగన్మోహన్ రెడ్డి అనే యువ నాయకుడిని చూడటం కోసం వస్తున్నటువంటి ప్రజలు, అభిమానులు, వాళ్ళు తరులుతున్నటువంటి విధానమే ఈ జనాలను చూసి కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా తండ్రి కొడుకులు ఇద్దరు గందరగోళపడి చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయేలాగా కనపడుతూ ఉన్నాయి. దీనికన్నా 1 వీక్ ముందు, ఐ థింక్ 4 days బిఫోర్, అవర్ డెలిగేషన్ వెంట ది హానరబుల్ గవర్నర్. అక్కడ ది పర్పస్ ఆఫ్ ది జగన్ విజిట్ టు ది సత్తెనపల్లి చాలా క్లియర్గా చెప్పారు. మాకు 3 వాహనాలు ఇస్తామన్నారు, 100 మంది మాత్రమే పోవాలన్నారు. ఎస్, వీ ప్రిపేర్డ్. కానీ జనం వచ్చారు. జనాల్ని కంట్రోల్ చేయడం కోసం 5 జిల్లాల పోలీసులు మీరు మోహరించారు. అంటే దాని అర్థం ఏంటి? 3 వెహికల్స్కి 100 మందికి 5 జిల్లాల పోలీసులు అవసరం లేదు. బట్ యూ యాంటిసిపేటెడ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లక్షల మంది ప్రజలు వస్తారని మీకు తెలుసు. పోలీస్ రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కానీ మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టకుండా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మీరు కాదా?
Have you not failed in this, primary and fundamental duty of maintaining the law and order, my dear Andhra Pradesh police and the other ministers? ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తప్పడతారు? నిన్న ఈరోజు నెల్లూరు వెళ్ళాలి. నెల్లూరులో మీరు అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఒకసారి పలకరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే ఆయన హెలికాప్టర్ వాడుకోవడం కోసం మీరు ఎక్కడన్నా ప్లేస్ ఇచ్చారా? నెవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆర్ ఎంటైర్ ఇండియా హిస్టరీ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ఫలానా చోట మాత్రమే దిగు హెలికాప్టర్లో వెళ్ళి అని దుప్పలున్న దగ్గర, తుమ్మ చెట్లు ఉన్న దగ్గర, హైవే లైన్స్ ఉన్న దగ్గర అక్కడ ఈయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలట. అంటే ఇది అవసరమైతే చెట్లు కొట్టించుకోవాలట మేమే. సరే మేము చెట్లు కొట్టించుకుంటాం, హై టెన్షన్ లైన్ వేస్తే ఎవరు తీస్తాడు? ఒకవేళ హెలికాప్టర్ ఫ్యాన్ తగిలినా పర్వాలేదు, మీరు అక్కడే దిగండి. వాట్ దిస్ నాన్ సెన్స్? ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద గవర్నమెంట్. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ధన్యునిగా భావిస్తూ ఉన్నాను. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల, మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణలు జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఈ ఆయుర్వేద మాత్రలు ఏదైతే తయారు చేసేటువంటి మరి మిషన్లు గతంలో 2022 సంవత్సరంలో దాదాపు 3,90,00,000 రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి నాసి రకమైనటువంటి మిషన్లు కొనుగోలు చేసి కనీసం ఉపయోగంలో రాకుండా చేసినటువంటి పాపం, నిజంగా ఆ పాపం పండాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మరి గత ప్రభుత్వము పూర్తిగా ఈ పవిత్రతను మరి గాలికి వదిలేయడమే కాకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో ఇవాళ మనం చూస్తున్నాం. అది పరాకాష్ట. పరకామణిని వదలలేదు, లేదా ఈ యొక్క ఫార్మసీని వదలలేదు. చివరికి అన్నదానం కూడా, అన్నసత్రంలో కూడా గతంలో నేను కూడా మరి ప్రస్తుత బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మేము సేవించినప్పుడు అనేక రకాలుగా ఆ రోజు మరి నాసి రకంగా మరి ప్రసాదం వితరణ చేశారు. లడ్డూల్లో జరిగినటువంటి మరి కల్తీ కూడా భక్తులను కలవరపరుస్తున్నది. నేను ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఒక లేఖ రాస్తాను. గతంలో జరిగినటువంటి ఏ ఒక్క అవినీతి కానీ అవకతవకలు కానీ వదలాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందిగా, దర్యాప్తు జరగాల్సిందిగా, ఆ పాపులను కఠినంగా భగవంతుడు ఏ రకంగానూ శిక్షిస్తున్నాడు. కానీ ప్రభుత్వం పైన కూడా మరి బాధ్యత ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, అటువంటి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి మరి ప్రభుత్వాలు కఠినంగా వివరించాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతాను.
పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ శ్రీ పోతురాజులకు ఆషాఢ మాసం సందర్భంగా శారీ సమర్పించారు. దీనిలో భాగంగా అమ్మవార్లకు సుమారు 400 కేజీలతో తయారు చేయించిన పలు రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణసంచా కాల్పులతో సుమారు 300 మంది మహిళలు శారీ బిందెలు, కావిళ్లతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు శారీ సమర్పించారు. భక్తి శ్రద్దల నడుమ నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆషాఢ మాసం సందర్భంగా పోలేరమ్మ అమ్మవారి గ్రామ దేవతకి ఇవాళ గ్రామస్తుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ప్రతిష్టాపన జరిగి పునఃప్రతిష్టలో 4 రోజులు అవుతుంది ఈ రోజుకి. కావున అదే ఆషాఢ మాసం, అలాగే వారాహి నవరాత్రుల్లో ఆఖరి రోజు కావున శుక్రవారం ఈ రోజుని మన గ్రామంలో అందరూ కలిపి అమ్మవారికి సారిని తీసుకురావడం జరిగింది. అందుకు గ్రామంలోని మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రతిష్టని అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, సంఘ పెద్దలకి, జమ్మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు అమ్మవారికి భక్తులందరి సహకారంతో ఈరోజు మనం అందరం కలిసి సారీ సమర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా గ్రామం తరపున అలాగే కమిటీ వాళ్ళ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు పోలేరమ్మ వారికి ఆలయం తరపున జరిపించుకోవాలని భక్తుల తరపున మరియు శేష గ్రామస్తుల తరపున నేను కోరుకుంటున్నాను. ఈ అభివృద్ధికి సహకరించిన అందరికీ కూడా కమిటీ తరపున మరియు భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలేరమ్మ వారికి ఆషాఢం సారి తేవడం, అమ్మవారికి సమర్పించడం చాలా సంతోషంగా ఉందండి. అదే వారాహి నవరాత్రుల సందర్భంగా వాళ్ళ గ్రామంలో మహిళలందరం కలిపి సారి ఇచ్చాము. గ్రామస్తులందరూ దీంట్లో పాల్గొన్నారు. అంతా ఆనందంగా చేసుకోగలిగాము. సీసలి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారికి సీసలి భక్తులందరూ సారి తీసుకుని వచ్చారు ఇవాళ. అందుకు చాలా సంతోషంగా ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్